హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ లావెండర్ టేల్స్. నేను శిల్పారామం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసా. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, మిమ్మల్ని అందరినీ కూడా నాతో పాటు ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయడానికి తీసుకెళ్తా పదండి. ఇది శిల్పారామం ఎంట్రన్స్ గేట్. దీనికి రైట్ సైడ్ ఉన్నది ఆన్లైన్ పేమెంట్ క్యూ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది క్యాష్ పేమెంట్ క్యూ. మనం పేమెంట్ చేసిన మోడ్ బట్టి మనం ఆ క్యూ నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎప్పుడు మూవీస్, కేవ్సే కాకుండా సమ్టైమ్స్ ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనకి కొంచెం రిలాక్స్గానే ఉంటుంది అండ్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కూడా. ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడేముంటుంది అని అనుకుంటున్నారా? అయితే వీడియో ఫుల్గా చూడండి. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి వినాయక విగ్రహం ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ స్టాల్స్. ఇక్కడ ఇలానే స్టాల్సే కాకుండా మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ చాలానే ఉన్నాయి. అవన్నీ చూడాలనుకుంటే వీడియో ఫుల్గా చూడండి. ఇక్కడ నేను ఎక్స్ప్లోర్ చేసిన స్టాల్స్లో అందరికీ యూజ్ అయ్యేవి కొన్ని మీతో షేర్ చేసుకుంటా పదండి. ఈ స్టాల్ వచ్చేసి కాటన్ కుర్తీస్. ఇక్కడ లాంగ్ కుర్తీస్ అండ్ షార్ట్ కుర్తీస్ రెండు అవైలబుల్ ఉన్నాయి. క్వాలిటీ అయితే బాగుంది. ఈ కుర్తీస్ అందరికీ యూజ్ అయ్యేవే, కాలేజ్ గోయింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ వరకు. ఇక్కడ చాలా హ్యాండ్మేడ్ ఐటమ్ స్టాల్స్ ఉన్నాయి, చూసేద్దాం పదండి. ఈ స్టాల్లో ఎథ్నిక్ పైకి సెట్ అయ్యే హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్, పోట్లీ బ్యాగ్స్, అలాగే జ్యువెలరీ ఆర్గనైజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న బాక్సెస్ మనం జ్యువెలరీ కానీ ఏదైనా ఆర్గనైజర్ బాక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ కాబట్టి ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది స్లింగ్ బ్యాగ్ కమ్ వ్యాలెట్. 2 టైప్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టాల్లో అయితే మొత్తం జూట్కి రిలేటెడ్ యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనం టేబుల్ పైన వేసుకునే మ్యాట్ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్స్ వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 80 రూపీసేనంట. బ్యాగ్స్ ఫినిషింగ్ కూడా బాగున్నాయి. ఎవరైనా జూట్కి రిలేటెడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు. ఈ స్టాల్లో కాటన్ శారీస్, కుర్తీస్ అండ్ అలాగే కిడ్స్కి ఎథ్నిక్ వేర్ చాలా కలెక్షన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆఫర్ ఏదో రన్ అవుతుంది. ఈచ్ కాటన్ శారీ 250 అండ్ 3 కాటన్ శారీస్ అయితే 500. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కిడ్స్ ఎథ్నిక్ వేర్. క్యూట్గా ఉన్నాయి కదా. ఈ స్టాల్లో హ్యాండ్మేడ్ ఇక్కత్ హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్ అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 160. ఈ ఇక్కత్ బ్యాగ్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి. నా హ్యాండ్లో ఉన్న వ్యాలెట్ వచ్చేసి 160. స్టాల్లో బాందిని 3 పీస్ సెట్ అండ్ కుర్తీస్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం స్టిచ్ చేయించుకోవాలి. ఇక్కడ 3 పీస్ సెట్ మెటీరియల్ స్టార్టింగ్ ప్రైస్ 600. క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది. ఈ స్టాల్లో మొత్తం అన్ని హోమ్ డెకర్ ఐటమ్స్, ఎస్పెషల్లీ ఇవి మెటల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్. చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500. నార్మల్ షోకేస్ పర్పస్కే కాకుండా కొన్ని మనం దియాస్ పెట్టుకునేలా కూడా అవైలబుల్ ఉన్నాయి. ముందు చూసినవన్నీ కొద్దిగా స్మాల్ అండ్ మీడియం సైజ్ ఉన్న ఐటమ్స్ అయితే ఇవి కొంచెం పెద్ద సైజ్ డెకోర్ ఐటమ్స్.
ఇందాక నేను దియాస్ పెట్టుకునేవి కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ నా హ్యాండ్లో ఉంది కదా, దీంట్లో మనం దియాస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టాల్లో కూడా మెటల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్సే అండ్ కొన్ని యూనిక్గా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 500. ఇక్కడ ఒక లేడీ పాట్ పట్టుకున్నట్టు ఉంది కదా, అదైతే చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ కొద్దిగా పెద్ద సైజు ఉన్న డెకోర్ ఐటమ్స్ కూడా డీటెయిలింగ్ బాగుంది. ఈ స్టాల్లో మొత్తం అన్ని పర్ల్స్ అండ్ జెమ్స్కి రిలేటెడ్వి ఉన్నాయి. ఇవన్నీ క్రిస్టల్స్, పర్ల్స్, సమ్ కైండ్ ఆఫ్ బీడ్స్. వైడ్ రేంజ్ ఆఫ్ జెమ్స్ అండ్ బీడ్స్ కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఆ జెమ్స్తో ప్రిపేర్ చేసిన చైన్స్. ఈ స్టాల్లో వైడ్ రేంజ్ ఆఫ్ ఫుట్వేర్ కలెక్షన్ అవైలబుల్ ఉంది, ఎస్పెషల్లీ ఈ హ్యాండ్మేడ్ జ్యూటీస్. ఈ స్టాల్లో బ్రాస్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ చిన్న ఐడల్స్ దగ్గర నుంచి పెద్ద డెకోర్ ఐటమ్స్ వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగే సైజుకి తగ్గట్టే కాస్ట్ కూడా ఉంది. గైస్ సీ దిస్, చిన్నగా క్యూట్గా భలే ఉన్నాయి కదా. ఇవన్నీ కొద్దిగా మీడియం సైజ్ ఐడల్స్. ఈ స్టాల్లో మొత్తం అన్ని యాంటిక్ డెకర్ ఐటమ్స్. ఎవరైనా ఇంటికి డెకర్ ఐటమ్స్ చూస్తూ యూనిక్గా ఉండాలి అనుకుంటే ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అనే చెప్పాలి. ఇక్కడ మొత్తం అన్ని వుడ్తోనే చేశారు. వింటేజ్ లుక్ ఉన్న ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ హార్మోనీ అండ్ ఆ వింటేజ్ లుక్ ఉన్న బోట్ చాలా బాగున్నాయి. ఇవన్నీ వుడెన్ బాక్సెస్, స్పూన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ హార్ గ్లాస్ చాలా క్యూట్గా ఉంది కదా, దీని టైమింగ్ 5 minutes. నెక్స్ట్ ఒక ఐటమ్ చూపిస్తా, దాన్ని చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందేమో చెప్పండి. ఇదే ఆ ఐటమ్. దీన్ని నాకు చూడగానే చంద్రముఖి గజ్జలు తీసి చూపిస్తుంది కదా, అదే గుర్తొచ్చింది. మీకేం గుర్తొచ్చిందో కమెంట్ చేయండి. అన్నీ పెద్ద వేజెస్ అండ్ క్లాక్స్ చాలా బాగున్నాయి. ఈ క్లాక్స్ అయితే చాలా వింటేజ్ లుక్లో క్లాసీగా ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్మేడ్ బాస్కెట్స్, చాటలు, చైర్స్, టేబుల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ చైర్స్ అండ్ టేబుల్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇది చూడండి, డక్ బాస్కెట్ చాలా క్యూట్గా ఉంది కదా, మనం టెంపుల్స్ కూడా క్యారీ చేయొచ్చు. ఈ స్టాల్స్లో మిర్రర్స్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ వుడెన్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి హోమ్ నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, అది మనకి కస్టమైజ్ చేసేస్తున్నారు మనకు కావాల్సినట్టు. ఇక్కడ కూడా స్టార్టింగ్ ప్రైస్ 500. ఇవన్నీ క్లేతో చేసిన ఐడల్స్ అనుకుంటా. ఆ స్టాల్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక ఫుడ్ కోర్ట్ పక్కనే గ్రౌండ్ ఉంటుంది. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నటరాజ్ విగ్రహం ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి నడవలేకపోతే ఈ మినీ వ్యాన్ ఎక్కచ్చు.
ఇది ఆర్ట్ గ్యాలరీ ప్లేస్. ఇక్కడ మీరు కూర్చుంటే మీ పిక్చర్ డ్రా చేసి చార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ సిరామిక్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇవన్నీ క్లేతో ప్రిపేర్ చేసిన ఐడల్స్. ఈ బుద్ధ విగ్రహం చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. ఇందాక మనం మెటల్లో చేసిన దియాస్ పెట్టుకునే ఐటమ్స్ చూసాం కదా, ఇది క్లేతో ప్రిపేర్ చేసిన ఐడల్స్. దీంట్లో కూడా మనం దియాస్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపించేవన్నీ సిరామిక్ అండ్ పాటరీ ఐటమ్స్. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఈ బోటింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ బోటింగ్ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంది. టడా, మీకోసం హైదరాబాద్కి వాటర్ ఫాల్ జస్ట్ కిడింగ్ గైస్. ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. చూడ్డానికి వాటర్ ఫాల్ లానే ఉంటుంది, కానీ వాటర్ ఫాల్ కాదన్నమాట. ఇది బోటింగ్ ఏరియాకి ఆపోజిట్లో ఉంటుంది. అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చిన్న క్యూట్ పాండ్ ఉంది. గైస్ సీ దిస్. ఇది చూస్తుంటే సేమ్ విలేజ్ వైబే వస్తుంది. ఇందాక నేను చెప్పిన కల్చర్ అండ్ వాల్యూస్ చూద్దాం పదండి విలేజ్ మ్యూజియంలో. డిఫరెంట్ కల్చర్స్ ఐడల్ రిప్రజెంటేషన్లో ఉన్నాయి. సో కిడ్స్ కానీ లేదంటే ఎవరైనా తెలియని వాళ్ళని కానీ చూసి ఈ కల్చర్ ఇది అని చెప్పి ఒక వ్యూ వస్తుంది ఎవరికైనా సరే. ఇక్కడే ఒక రూమ్లో ట్రైబల్ లైఫ్ స్టైల్ అని చెప్పి గిరిజనుల కోసం వాళ్ళ చేసే పద్ధతులు, ఆ రిప్రజెంటేషన్ అంతా ఇక్కడ ఉంది. ఈ స్టేజ్ పైన డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ జరుగుతాయి, మనం చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బడీస్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.